ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద పరం బ్రహ్మనే నమః. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు 1947 ఆగస్టు 15వ తేదీన, అంటే అర్ధరాత్రి 12 గంటలకు, అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఖచ్చితమైన స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు? ఆగస్టు 14 అర్ధరాత్రి దాటి 15వ తేదీ ప్రారంభమైనప్పుడు, అంటే ఈ టైంలోనే మనకి స్వాతంత్రం వచ్చిందన్నమాట. ఈ అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకోవడానికి గల ఆసక్తిమైన కారణం ఏంటంటే జ్యోతిష్య కారణాలన్నమాట. బ్రిటిషు వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. అయితే ఈ భారతీయ జ్యోతిష్కుల ప్రకారం ఆ రోజు శుభప్రదమైనది కాదని, దీనికి ప్రత్యామ్నాయంగా హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయంతో కొత్త రోజు ప్రారంభమవుతుంది కాబట్టి ఆగస్టు 14 రాత్రి 11:51 నుండి 12:15 గంటల మధ్య అయితే అభిజిత్ ముహూర్తం అధికారాన్ని బదిలీ చేయడానికి నిర్ణయించారన్నమాట. బ్రిటిష్ వారి కాలమాన ప్రకారం అయితే రాత్రి 12 గంటలు దాటితే కొత్త తేదీ ఆగస్టు 15 వస్తుంది. అలా ఇరుపక్షాల నియమాలకు సరిపోయేలాగా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని ఖరారు చేశారన్నమాట. ఈ జ్యోతిష్య ముహూర్తం ప్రకారం, బ్రిటిష్ చట్ట ప్రకారం కూడా ఈ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకే మనకు స్వాతంత్రం వచ్చిందన్నమాట. ఆగస్టు 15 స్టార్ట్ అవగానే అంటే 79 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే అర్ధరాత్రి సమయంలో, అంటే ఇప్పుడు తర్వాత తెల్లారుతుంది, ఆ సమయంలో కూడా స్వాతంత్రం వచ్చిందని అందరూ కూడా హాయిగా ఆనందంతో సంబరాలు చేసుకున్నారన్నమాట. అంటే ఆగస్టు 14 అర్ధరాత్రి 11:51 గంటలకు రాజ్యాంగ పరిషత్ సమావేశం ప్రారంభమయ్యి, ఆ ముహూర్త బలం ప్రకారమే సరిగ్గా రాత్రి 12 గంటలు కాగానే కూడా ప్రపంచం అంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం ప్రాణంతో స్వేచ్ఛతో మేలుకొందని చెప్పుకున్నారన్నమాట. అప్పుడు 1947 తర్వాత మన ఆగస్టు 15 భారతదేశం ఒక సుదీర్ఘ పోరాటం తర్వాతే ఈ బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ ప్రతి ఏటా కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటాం. చిన్నప్పటి నుంచి మనం చాక్లెట్లు పంచుకోవడం, ఆ రోజు చాలా హ్యాపీగా అందరం బతికామన్నమాట. ఇది దాదాపు 200 సంవత్సరాల పాటు సాగిన బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి 1947 ఆగస్టు 15 తెరపడింది కాబట్టి మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటామన్నమాట. మనకి మహాత్మా గాంధీ అని, సుభాష్ చంద్రబోస్ అని, భగత్ సింగ్, ఇట్లా స్వాతంత్రం కోసం ఎంతో సమర యోధులు, ఋషులు అందరూ కూడా త్యాగాల ఫలితంగానే మనకి స్వాతంత్రం లభించింది. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోనే ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు కదా. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధాని ఎవరుంటే వాళ్ళు ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పాఠశాలలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో కూడా జెండా వందనం చేసి దేశభక్తి గీతాలు పాడుతూ మిఠాయిలు పంచుకుంటాం. అది ఒక మనకి ఎంతో పండగలాగా మా చిన్నప్పుడు చేసుకోవడం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ కూడా వారి అందరికీ కూడా నివాళులు అర్పిస్తామన్నమాట. మన భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో ఈ రాజకీయ నాయకులే కాకుండా ఎందరో యోగులు, ఋషులు, ఆధ్యాత్మిక గురువులు కూడా మనకి ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు. వీరు ప్రజల్లో దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపి పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడేలాగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా రగిల్చారన్నమాట. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా పాత్ర పోషించిన కొందరు ప్రముఖ యోగులు, సన్యాసులు కొంతమంది గురించి చెప్పుకుందాం. శ్రీ అరవింద మహర్షి మాట. అరవిందుడు విప్లవకారుడుగా కాకుండానే కూడా మరి యోగిగా కూడా మనకి మహర్షి అరవిందుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి ముందు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తీవ్రమైన విప్లవ పోరాటం చేశారన్నమాట. వందే మాతరం అనే పత్రిక ద్వారా యువతలో స్వాతంత్ర కాంక్షను రగిల్చారు. తర్వాత పుదుచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించి పాండిచ్చేరి భారతదేశ పూర్ణ స్వాతంత్రం కోసం అంతర్గత యోగ శక్తి ద్వారా కూడా ఆధ్యాత్మిక సాయం అందించారన్నమాట. ఆయన ఎప్పుడు కూడా మనం అక్కడ సమాధి అన్నీ అక్కడ ఉంటాయన్నమాట పాండిచ్చేరి దగ్గర. ఈయన చాలా మనకి ఆధ్యాత్మికంగాను ఈ భౌతికంగా కూడా చాలా సాయం చేశారన్నమాట. అలాగే స్వామి వివేకానంద, ఈయన కూడా ఆయన నేరుగా రాజకీయ పోరాటంలో పాల్గొనలేదు, కానీ ఆయన ప్రసంగాలు అవన్నీ కూడా విప్లవకారులకు ఊపిరిగా నిలిచాయన్నమాట. యువతకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచారు ఆయన. లేవండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న ఆయన పిలుపు వల్ల దేశాన్ని దాస్య శృంఖలాల నుండి
శృంఖలా నుండి విముక్తి చేయడానికి వేలాది మంది యువతులకు ఉద్యమం వైపు నడిపించిందన్నమాట. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు కూడా వివేకానందుడి యొక్క బోధన ద్వారానే ప్రభావితులయ్యారన్నమాట. అలాగే స్వామి దయానంద సరస్వతి ఈయన మన పరిపూర్ణానంద స్వామి గురువు గారు అన్నమాట. ఈ స్వరాజ్య నినాదం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్యం, మన దేశం మనమే పాలించుకోవాలనే పదాన్ని వాడిన మహానుభావుడు ఈయనే, స్వామి దయానంద సరస్వతి అన్నమాట. ఆర్య సమాజ స్థాపన కూడా 1975లో ఆయన స్థాపించిన ఆర్య సమాజ్ బ్రిటిష్ వారి సాంస్కృతిక దాడుల నుండి హిందూ సమాజాన్ని రక్షించింది. అలాగే లాలా లజపతి రాయ్ వంటి ఎందరో గొప్ప నాయకులు కూడా ఈ సిద్ధాంతాల నుండే స్ఫూర్తి పొందారన్నమాట. అట్లాగే తొలి సన్యాసుల పోరాటం అని 18వ శతాబ్దం చివరిలో బెంగాల్ ప్రాంతంలో, అంటే 1770-1820 మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంక్షలకు కూడా వ్యతిరేకంగా వందలాది మంది సన్యాసులు, ఫకీర్లు కలిసి ఆయుధాలను పట్టి పోరాడారన్నమాట అప్పుడు. అలాగే ఆనందమఠ్ నవలని, భారతదేశ జాతీయ గేయమైన వందే మాతరం ఈ సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలోనే బకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నుండి తీసుకున్నారన్నమాట. అలాగే సదాఫల్ దేవ్జీ మహారాజ్ అని స్వతంత్ర సమరంలో జైలు శిక్ష అనుభవించారు. ఇక్కడ విహంగం యోగ వ్యవస్థను స్థాపించి యోగి మహాత్మా గాంధీ నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నమాట. పరాయ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి బ్రిటిష్ ప్రభుత్వం ఈయన జైల్లో కూడా ఉంచిందంట. అలాగే అల్లూరి సీతారామరాజు గురించి మన అందరికీ తెలిసిందే. యోగిగా, మన్యు వీరుడుగా మన తెలుగు గడ్డపై బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించాడు అన్నమాట. ఈయన చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి జ్యోతిష్యం, మూలికా వైద్యం మరియు యోగాభ్యాసం చేశారన్నమాట. ఆయన కంటి చూపులోని తీక్షణత, యోగశక్తి మన్యం ప్రజల్లో దైవ సమానమైన నమ్మకంగా ఆయుధాలు పట్టే ధైర్యాన్ని ఇచ్చాయన్నమాట. ఇట్లా భారతదేశానికి స్వాతంత్రం కేవలం రాజకీయ వ్యూహాల వల్లే రాలేదు. ఈ దేశం యొక్క ఆత్మ అయిన ఆధ్యాత్మికత, యోగశక్తి మరియు సన్యాసుల త్యాగాలు కూడా మనకి ఎంతో బలంగా పునాదిగా నిలిచాయన్నమాట. మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం అనేది కేవలం ఒక రాజకీయ పోరాటం కాకుండా గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు జాతీయ విప్లవం అన్నమాట. ఒకవైపు తుపాకులు, చట్టాలతో పోరాడే రాజకీయ నాయకులు ఉంటే, మరోవైపు ప్రజల మనసుల్లో ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని నింపిన ఋషులు, యోగులు ఉన్నారన్నమాట. వీరిద్దరి కలయికే మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందన్నమాట. మనం 3 ముఖ్యమైన విభాగాలుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎట్లా అంటే ఋషులు మరియు ఆధ్యాత్మిక గురువుల పాత్ర ఆధ్యాత్మిక పునాదిగా. రాజకీయ ఉద్యమాలు ప్రారంభం కాకముందే బ్రిటిష్ వారి సాంస్కృతిక గులామగిరి నుండి దేశాన్ని రక్షించడానికి ఋషులు పునాది వేశారన్నమాట. ఫస్ట్ అసలు మొదట చెప్పాను కదా, మహర్షి అరవిందులు, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గారు అయితే వేదాలకు తరలిపోండని వినాదం ఇచ్చి విదేశీ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువులు వాడాలని మొట్టమొదటి పిలుపునిచ్చింది ఈయనమాట. రమణ మహర్షి, పరమహంస యోగానంద వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో పాల్గొనకపోయినా కూడా మహాత్మా గాంధీ వంటి నాయకులు మానసిక ప్రశాంతతను, పోరాడే ఆత్మశక్తిని కూడా తమ ఆధ్యాత్మిక బోధనల ద్వారా అందించారన్నమాట. భరత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలని అనే యువతను ఒప్పేశారన్నమాట. అట్లా అసెంబ్లీలో బాంబులు వేసి బ్రిటిష్ వారి గుండెలు నిద్రపోయారన్నమాట. కేవలం 23 ఏళ్లకే దేశం కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడారు వీళ్ళందరూ కూడా. భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళు అన్నమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని గర్జించారన్నమాట. అట్లా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారిపై నేరుగా యుద్ధం ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్ అని బ్రిటిష్ వారికి ఎన్నటికీ కూడా సజీవంగా దొరకనని శబ్దం చేసి చివరి నిమిషంలో తన తుపాకీలోని ఆఖరి బుల్లెట్తో తాను కాల్చుకుని అమరుడయ్యారన్నమాట చంద్రశేఖర్ ఆజాద్ అని. ఇట్లా మన కోసం ఎంతమందో పోరాడారన్నమాట. ఆంధ్ర మన్యం అడవుల్లో ఆ విలువిద్యులు, గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన ఆయన అల్లూరి సీతారామరాజు అన్నమాట. ఇట్లా మనకి ఎంతోమంది మన కోసం పోరాడారు. సత్యం, అహింస అని, సహాయ నిరాకరణని, ఉప్పు సత్యాగ్రహం అని, క్విట్ ఇండియా అని, ఇట్లా ఎన్నో ఉద్యమాల ద్వారా అందరూ మన సమరయోధులు పోరాడారన్నమాట. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆ సత్యాగ్రహం అని రైతుల చైతన్యం తెచ్చారన్నమాట. ఈ స్వాతంత్రం వచ్చే కూడా 560కి పైగా సంస్థానాల భారతదేశంలో విలీనం చేసి, అంటే సంస్థానాలను కూడా అఖండ భారతం నిర్మించారన్నమాట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా దేశ తొలి ప్రధానమంత్రిగా
భారతదేశాన్ని నిర్మాణానికి పునాదిగా వేశారు. అంటే అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్రం గురించి ఆయన బలంగా వినిపించారని, అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని ప్రకటించి గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలను ఏకం చేశారన్నమాట. అంటే మంగళ పాండే నేతృత్వంలో సిపాయిల తిరుగుబాటు అని, వందే మాతరం అని, స్వదేశీ ఉద్యమం అని, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కూడా విదేశీ వస్తువులు బహిష్కరణ చేశారు. అలాగే జలియన్ వాలాబాగ్ దురంతం, ఇదైతే అందరికి తెలిసిందే కదా. జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల అక్కడ ఎంతోమంది చనిపోయారు. అమాయక ప్రజలపై బ్రిటిష్ జనరల్ డయర్ జరిపిన నరమేధ అన్నమాట అది. అట్లాగే దండి సత్యాగ్రహం, ఉప్పు మార్చని, గాంధీజీ నేతృత్వంలోనే బ్రిటిష్ ఉప్పు చట్టాల ఉల్లంఘనని, క్విట్ ఇండియా ఉద్యమని, డూ ఆర్ డై అంటే చేయండి లేదా చావండి అలా దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేశారు. అధికార బదిలీ అని అట్లా అన్ని చేస్తేనే ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి విముక్తి వచ్చిందన్నమాట. మన భారతదేశంలో స్వాతంత్రం అనేది కోట్ల మంది త్యాగాలు, ఋషులు తపస్సు, విప్లవకారుల రక్తం మరియు నాయకుల వ్యూహాల సమాహారం అంతా కలిస్తేనే వచ్చిందన్నమాట. యోగులు, విప్లవకారులు, రాజకీయ నాయకులు. అలాగే గాయత్రి పరివార్ తరపున ఆయన పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు 1911, 1990 వరకు కూడా ఆయన గురువే కదా. గురువే కాకుండా స్వాతంత్ర సమరయోధుడన్నమాట, సంఘ సంస్కర్త, యోగిమట. గాయత్రి పరివార్ వ్యవస్థాపకుడే కానీ స్వాతంత్ర పోరాటంలో ఆయన నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, ఒక చురుకైన పాత్ర పోషించారన్నమాట. ఈ ఉప్పు సత్యాగ్రహం అన్నింటిలో పాల్గొన్నప్పుడు ఆయన్ని పోలీసులు తీవ్రంగా కొట్టారంట. ఆయన శ్రోతపోయే వరకు కూడా జెండాను గట్టిగా పట్టుకుని దేశభక్తిని నెతకి చాలా పోరాడారంట. అలాగే జైలు జీవితం కూడా గొప్ప వరంగా ఆయన మహాపురుషుల పరిచయంతో మదన్ మోహన్ మాలవీయ అని, స్వరూపరావు నెహ్రూ అని, దేవదాస్ గాంధీ వంటి గొప్ప నాయకులతో పరిచయం ఏర్పడింది. తోటి ఖైదీలు చదువు చెప్పడం, ఆయన అటువంటప్పుడు కూడా దేశభక్తిని రగల్చడం వంటి పనులు చేసేవారంట. అట్లా ఈయన ఎన్నో ఉద్యమాల ద్వారా, అలాగే గాయత్రి మంత్రం కూడా హరిద్వార్ వేదికగా శాంతికుంజ్ ఆశ్రమాన్ని స్థాపించి గాయత్రి మంత్రం కేవలం కొందరికే పరిమితం కాదు, అందరికీ వస్తుందని అందరికీ నేర్పారన్నమాట. ఆయన తన జీవితకాలంలో 3200 మంది పైగా పుస్తకాలు రాశారంట. అంటే 3200 పైగా పుస్తకాలు రాశారు. వేదాలు, ఉపనిషత్తులు సామాన్యులకు అర్థమయ్యేలా సరళ భాషలో రాస్తమే కాకుండా మనం మారితే జగత్తు మారుతుంది అని స్వాతంత్ర ఉద్యమాల్లో మనకి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచారన్నమాట. ఆయన అయితే ఒక చేత్తో స్వాతంత్ర పోరాట జెండాను, మరో చేత్తో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఎంతో నవయుగ ఋషిగా ఆయన చాలా చేశారన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తుల ద్వారానే మనం ఇలా స్వేచ్ఛగా బతకగలుగుతున్నామన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం కూడా ఇప్పటికైనా మనం దేశభక్తితో ఉండి అందరము ఐకమత్యంగా ఉండాలి.